కరువు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న రాయలసీమ గడ్డపై స్వర్ణ చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే భూగర్భంలో నిక్షిప్తమైనటువంటి ఈ పసిడి నిక్షేపాలపై జరిగినటువంటి పరిశోధనలేంటి? ఇది ఎన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది? ఆ కళ ఎలా నెరవేరింది? ఈ గోల్డ్ మైన్ ఏర్పాటు వల్ల స్థానికంగా దొరికేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలేంటి? ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి బంగారు సంక్షోభాన్ని ఈ గోల్డ్ మైనింగ్ ఎంతవరకు రికవరీ చేయగలదు? మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? రాయలసీమ ఈ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది కరువు. వర్షాలు కురవక పొలాలు ఎండిపోవటం, బోర్లు ఎండిపోవటం, రైతులు అప్పుల పాలవటం, యువత ఉపాధి కోసం వలసలు వెళ్లటం. దశాబ్దాలుగా ఈ ప్రాంతం ఎదుర్కొన్న కష్టాలు ఎన్నో. ముఖ్యంగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిసర ప్రాంతాలు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి జీవించాయి. వానలు పడితే పంట, లేకపోతే నష్టాలే. అలాంటి నేలపై ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షించే ఒక గొప్ప పారిశ్రామిక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అదే జొన్నగిరి గోల్డ్ మైన్. భూమి అడుగున దాగి ఉన్న బంగారు సంపదను వెలికితీసి దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. ఒకప్పుడు వలసలతో వార్తల్లో నిలిచిన తుగ్గలి ఇప్పుడు బంగారు గనితో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. జొన్నగిరి అనే చిన్న గ్రామం పేరు ఇప్పుడు దేశ ఖనిజ రంగ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి అవకాశాల్లో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం గని మాత్రమే కాదు, ఒక ప్రాంతం భవిష్యత్తును మార్చగల సామర్థ్యం ఉన్న ఆర్థిక సంస్కరణగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరువు కథలు రాసిన నేలపై ఇప్పుడు స్వర్ణ చరిత్రకు శ్రీకారం పడుతోంది. గతంలో ఇక్కడ మొత్తం ఖనిజ సంపద బాగా ఆలోచన చేస్తే ఈ ప్రాంతంలో గ్రానైట్ ఉంది, తర్వాత వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. దీంట్లో పొలాల్లో వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. వర్షాలు వస్తే పైకి వస్తున్నాయి వజ్రాలు పైకి వచ్చి ప్రజలకు వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ మైన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ఖనిజ సంపద అంతా మా ప్రాంతంలోనే ఉంది. ఈ ఖనిజ సంపద ఇంత ఉండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఏ రకంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే అభివృద్ధికి నాంది పలికేటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం కూడా జరిగింది. జొన్నగిరి ప్రాంతంలో దశాబ్దాలుగా భూగర్భ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ బంగారు ఖనిజాల ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉండటంతో వాణిజ్య స్థాయిలో తవ్వకాలు సాధ్యం కాలేదు. స్వాతంత్ర్యం తర్వాత భారత భూగర్భ సర్వే సంస్థలు, ఖనిజ అన్వేషణ సంస్థలు మరిన్ని అధ్యయనాలు చేపట్టాయి. ఈ ప్రాంతం ఈస్టర్న్ ధార్వార్ క్రాటన్లో భాగమని గుర్తించారు. ఇదే భౌగోళిక నిర్మాణంలో కర్ణాటకలోని కోలార్, హుట్టి గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. దీంతో జొన్నగిరిలో భారీ బంగారు నిల్వలు ఉండే అవకాశాలు కనిపించాయి. అనంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక డ్రిల్లింగ్ పరీక్షలు నిర్వహించారు. భూమి లోతుల్లో ఉన్న ఖనిజ శిలల్లో బంగారు కణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ గుర్తింపే నేడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. భూగర్భంలో దాగి ఉన్న సంపదను వెలికితీసే ప్రయాణం ఇప్పుడు ఫలితాల దశకు చేరుకుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో భూగర్భంలో నిక్షిప్తమైన పసిడి నిక్షేపాలపై పరిశోధనలు ఈరోజు ప్రారంభం కాలేదు. బ్రిటిష్ హయాం నుంచి అనేక కంపెనీలు, అనేక మంది ఈ ప్రాంతంలో పసిడిపై పరిశోధనలు జరిపిన వారే. అయితే జియో మైసూర్ సంస్థ మాత్రం గత 2 దశాబ్దాల నుంచి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బంగారు నిక్షేపాలపై నిర్దిష్టమైనటువంటి పరిశోధనలు సాధించింది. మరోవైపు పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర రాష్ట్ర అనుమతులు సాధించి ఇప్పుడు పసిడిని బయటికి తీసే ప్రక్రియను ప్రారంభిస్తోంది. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ఒక్కరోజులో రూపుదిద్దుకోలేదు. దాని వెనుక దాదాపు 2 దశాబ్దాల ప్రణాళిక, పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అధ్యయనాలు ఉన్నాయి. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. సుమారు 400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గనిని నిర్మించింది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో దాదాపు 597 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. భారీ క్రషింగ్ యూనిట్లు, ఖనిజ శుద్ధి కేంద్రాలు, టైలింగ్స్ నిల్వ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు,
నీటి వినియోగ నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గనిలో నుంచి వెలికితీసిన ఖనిజాన్ని అత్యాధునిక యంత్రాల ద్వారా ప్రాసెస్ చేసి అందులోని బంగారాన్ని వేరు చేసే విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ కమర్షియల్ ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైతే ఇది దేశ ఖనిజ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ప్రైవేట్ రంగంలో వాణిజ్య స్థాయిలో బంగారం ఉత్పత్తి చేసే దేశంలోని అరుదైన ప్రాజెక్టుల్లో జొన్నగిరి ఒకటిగా నిలుస్తోంది. జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారు నిక్షేపాలను వెలికి తీయడమే కాకుండా బంగారును ఉత్పత్తి చేస్తుంది. అలాగే స్థానికంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు సమీప గ్రామ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా సమీప గ్రామాల ప్రజల అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. మరోవైపు పశ్చిమాసియా ప్రస్తుతం నెలకొన్నటువంటి సంక్షోభం నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి పసిడిని తెచ్చుకునేటటువంటి స్వర్ణకారులకు ఇకపై ఆ అవసరం లేకుండా ఇక్కడి నుంచే కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియను భర్తీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. జొన్నగిరి ప్రాంతంలోని ఖనిజ నిల్వలు నిపుణులను సైతం ఆశ్చర్యపరిచాయి. భూమి లోతుల్లో ఉన్న శిలల్లో బంగారు కణాలు ఉన్నట్లు అనేక పరీక్షలు నిర్ధారించాయి. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 1000 టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉంది. ఒక్కో టన్ను ఖనిజం నుంచి 1 నుంచి 1.5 గ్రాముల వరకు బంగారం వెలికితీసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఇది తక్కువ పరిమాణంలా కనిపించిన భారీ స్థాయిలో తవ్వకాలు జరిగితే ఉత్పత్తి గణనీయంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 100 కిలోల బంగారం ఉత్పత్తి చేయొచ్చని అంచనా. భవిష్యత్తులో 2వ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంది. జొన్నగిరి గనిలో లభించే ఖనిజ నాణ్యతపై కూడా నిపుణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 15 సంవత్సరాలకు సరిపడే స్థాయిలో ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది భారతదేశం బంగారు నిక్షేపాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. తాజాగా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి బంగారు కొనుగోళ్లపై పునరాలోచించుకోవాలని ప్రజావేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమ్మకాలు కొనుగోలు పూర్తి స్థాయిలో వ్యత్యాసం కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనకు సిద్ధమైనటువంటి జియో మైసూర్ మైనింగ్ సంస్థ వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుల్లో ఒకటి. వివాహాలు, ఆభరణాలు, పెట్టుబడుల రూపంలో ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో బంగారం వినియోగం జరుగుతోంది. అయితే దేశీయ ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. అవసరమైన బంగారంలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం 700 టన్నుల నుంచి 800 టన్నుల వరకు బంగారం దిగుమతి అవుతోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో జొన్నగిరి గని ప్రాముఖ్యత మరింత పెరిగింది. దేశీయ ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంతమేర తగ్గుతుంది. ఆభరణాల పరిశ్రమకు అవసరమైన ముడి బంగారం దేశంలోనే లభించే అవకాశాలు పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును ఎంతో ప్రాధాన్యంగా చూస్తున్నాయి. జొన్నగిరి విలేజ్ దగ్గర మనకి ఈస్టర్న్ దార్వార్ క్రేటర్లో మనకి గోల్డ్ లభ్యమవుతుందండి. దానికి సంబంధించి ఇక్కడ జియో మైసూర్ వాళ్ళు త్రివేణి కంపెనీ వాళ్ళంతా కలిసి ఇక్కడ గోల్డ్ మైన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ 1000 tons పర్ డే ఓర్ని తీసుకొని దే విల్ గెట్ 1 gram per 1 ton, 1 to 1.5 gram per 1 ton. ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ 30 kg ఉంది. ఈ కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తున్నారు అండ్ 2వ ప్లాంట్ కూడా పెడుతూ ఉన్నారు. ఇట్ విల్ బి ద ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్. సో ఇక్కడ నుంచి కూడా మనం జ్యువెలర్స్కి గోల్డ్ సరఫరా చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్లాంట్ ఓపెనింగ్, దాని ఎన్హాన్స్మెంట్ తర్వాత సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా టోటల్ 597 hectares మైనింగ్ లీజ్లో కవర్ అయ్యి ఉంది. సో దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అన్నిటికీ కూడా వాళ్ళు రిక్విజిషన్ పేస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే 30 kg దే ఆర్ టేకింగ్, బట్ ఇట్ విల్ సూన్ బి ఎన్హాన్స్డ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటం, పెట్టుబడులు ఆకర్షించటం, ఉద్యోగాలు కల్పించటం అనే లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జొన్నగిరి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తిని 1500 కిలోలకు పెంచే ప్రణాళిక ఉంది.
దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో ఆంధ్రప్రదేశ్ కీలక వాటా సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్లే దిశగా జొన్నగిరి ప్రాజెక్టు ఒక చిహ్నంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి కోసం వలసలు కాదు, ఉద్యోగాలు ఊర్లోనే చూసుకునే రోజులొచ్చాయి. జొన్నగిరి గని స్థానిక యువత జీవితాల్లో మార్పు తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో వందలాది మంది పనిచేస్తున్నారు. యంత్రాల నిర్వహణ, మైనింగ్ కార్యకలాపాలు, భద్రత, రవాణా, పరిపాలనా విభాగాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రత్యక్షంగా 300కు పైగా ఉద్యోగాలు లభించగా పరోక్షంగా మరో 300కు పైగా ఉపాధి పొందుతున్నారు. గని విస్తరణ జరిగితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు లభించడం వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది. ఒకప్పుడు రతనాలు రాసులుగా పోసి అమ్మిన ప్రాంతం నేడు కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ప్రాంతం. 4 మెతుకుల సంపాదన కోసం పొట్టచేత పట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ప్రాంతం అదే రాయలసీమ. రాయలేలిన సీమ, ఈ రతనాల సీమ, మా రాయలసీమ అంటూ ఘనంగా గర్వంగా చెప్పే రోజులు మళ్ళీ వచ్చాయంటున్నారు ఈ ప్రాంత వాసులు. ప్రస్తుతం జొన్నగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఈ మైసూర్ జియో గోల్డ్ మైనింగ్కి సంబంధించి రాయలసీమ రూపు రేఖలు మారుతాయని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ పరిశ్రమ వచ్చినా దాని ప్రభావం చుట్టుపక్కల గ్రామాలపై కనిపిస్తుంది. జొన్నగిరి గని విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గని నిర్మాణంతో రహదారులు మెరుగుపడ్డాయి, విద్యుత్ సరఫరా బలోపేతమైంది, కమ్యూనికేషన్ సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయి, తాగునీటి వసతులు మెరుగుపడుతున్నాయి. కంపెనీ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద పాఠశాలలు, ఆరోగ్య శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. చిన్న వ్యాపారాలు, రవాణా రంగం, హోటళ్లు, వాణిజ్య కార్యకలాపాలు అభివృద్ధి చెందే పరిస్థితి ఏర్పడుతోంది. గని చుట్టూ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్టార్ట్ చేసి మరి బ్రహ్మాండంగా గోల్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి దీంతో స్టేట్కి చాలా బ్రహ్మాండమైన లాభం. అదే కాకుండా ఈ ప్రాంత వాసులకి, ఇక్కడ ఉన్న యువతకి, లేబర్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి అందరికి కూడా ఒక 300 to 400 ఉద్యోగాలు మా ఆధ్వర్యంలో మేము వేయడం జరిగింది. మరి ఇక్కడ వలసలు పోయే కార్యక్రమాలు ఎక్కువ. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం వచ్చిందంటే వలసలు పోయేది ఆంధ్ర సైడ్కి. ఆ వలసలు నివారణకి ఈ గోల్డ్ మైన్ కూడా మేము వాడుకుంటున్నాం. మరి ఇదే కాకుండా గత టీడీపీ గవర్నమెంట్లో ఈ పర్టికులర్ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే ఏమి, వాటర్ సబ్సిడీ మామూలుగా వాటర్ అలొకేషన్ అయితే ఏంది, ఆ కాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కే కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఓపెన్ మైనింగ్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ మైనింగ్ చేసేటప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటి వరకు రాయలసీమ అంటే కరువు ప్రాంతం అనే ముద్ర ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులు, విండ్ ఎనర్జీ యూనిట్లు, పారిశ్రామిక పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైన్ ఆ జాబితాలో చేరింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ఖనిజ ఆధారిత పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ పెట్టుబడుల దృష్టి ఈ ప్రాంతంపై పడొచ్చు. మైనింగ్ రంగంలో అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సేవా రంగాలు అభివృద్ధి చెందొచ్చు. రాయలసీమ పారిశ్రామిక మ్యాప్లు జొన్నగిరి ఒక ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. గతంలో నేను హకీ గోల్డ్ మైన్ కూడా చూడడం జరిగింది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ప్రాసెస్లో కూడా ఇంచుమించు అది బాగా దాదాపు 45 సంవత్సరాల పైన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్ని కూడా తీసేసి పర్ డే అంటే ఒక టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇక్కడ కిందకి వెళ్ళేటప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద దాదాపు 2 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ రెయిన్స్ ఉండడానికి అవకాశం వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ పర్ మంత్ పర్ డే 1 kg యావరేజ్ తీస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ 30 kg ఇస్తారు. ఇది
భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి అంచనా ఉంది. దానికి తగిన విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. క్రషింగ్ కానీ ఇప్పుడు దగ్గర 2 లక్షల క్రషింగ్ చేశారు. 2 లక్షల టన్నుల మైన్ని క్రష్ చేస్తే దాని నుంచి కొంత గోల్డ్ తీసుకోవడం జరిగింది. ఒకప్పుడు కరువు, వలసలు, నిరుద్యోగంతో వార్తల్లో నిలిచిన తుగ్గలి ప్రాంతం ఇప్పుడు బంగారు భవిష్యత్తుకు ప్రతీకగా మారుతోంది. జొన్నగిరి గోల్డ్ మైన్ కేవలం ఒక గని మాత్రమే కాదు, ఇది రాయలసీమ ప్రజల ఆశలకు ప్రతిరూపం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల ద్వారం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కొత్త ఇంధనం, దేశ ఖనిజ రంగానికి కొత్త దిశ. భూగర్భంలో దాగి ఉన్న సంపద ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. రాయలసీమ గడ్డపై ప్రారంభమవుతున్న ఈ కొత్త అధ్యాయం భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా మారాలని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోన ఈ యొక్క మైన్స్ ప్రారంభోత్సవానికి అన్ని అనుమతులు ఇస్తూ యువతకి ఉపాధి హామీ కల్పించడం కోసం ఆయన ప్రత్యేక చర్యలు జరపడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యువత కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాయలసీమలు అంటే కరువు ప్రాంతంగా అనుకునేటోళ్ళు మరి కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో బంగారు గని ఉండడం అనేది చాలా అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. చాలా వరకు ఇక్కడ ఉన్న జీవనాధారాలు కూడా చాలామందికి బాగుంటుంది. మా కర్నూలు జిల్లాలో కూడా అభివృద్ధి బాటలు నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. వెనుకబడినటువంటి ప్రాంతం పత్తికొండలో ఈ కంపెనీని ఏర్పాటు చేసినారంటే ఇక్కడున్నటువంటి పేదరికం, ఇక్కడున్నటువంటి యువకులు, నిరుద్యోగులు, చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక వాళ్ళకు ఉపాధి కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. జొన్నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి జేజీఎఫ్ అంటే గోల్డ్ మైనింగ్ను ప్రారంభోత్సవానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి జేజీఎఫ్ పరిశ్రమలో దాదాపుగా ఉపాధి కల్పనలో 1000 మంది యువకులకు కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిశ్రమలు ఎన్నో, అంటే దాదాపుగా సాఫ్ట్వేర్ పరంగా అయితేనేమి, తర్వాత ఒక కడప ఉక్కు కర్మాగారం అయితేనేమి, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, తర్వాత జేజీఎఫ్ అయితేనేమి, అదేవిధంగా కనకనది దగ్గర కూడా రైతాంగానికి ఎంతో ఉపయోగపడేటటువంటి జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రైతులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. జొన్నగిరి పేరు ఇకపై ఒక గ్రామం పేరుగా మాత్రమే కాదు, భారతదేశ స్వర్ణ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలవబోతోంది. కరువు కథలు రాసిన నేలపై ఇప్పుడు స్వర్ణ చరిత్రకు శ్రీకారం పడుతోంది. బంగారం వెలికితీసే ఈ గని నుంచి వెలువడేది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, ఒక ప్రాంతం ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి కలలు కూడా.